సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు వాల్టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో వ్లాగ్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. నా ఛానల్ కనుక ఇప్పుడు మనం చూడకపోతే రాజు రాయల్ వ్లాగ్స్ అనే ఛానల్ ఉంటుంది, దానిలో ఒకసారి అయితే మన వీడియోస్ అయితే అబ్జర్వ్ చేయండి. సో దీంతో నేను ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో సో ఇప్పుడిప్పుడే గ్రో అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, సో నీకే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అసలు నువ్వు ఒకరికి చెప్పి అంత తోడువా అని నన్ను అడగచ్చు. సో దానికి కూడా సమాధానం చెప్తాను. సో నాకు ఇన్స్టాగ్రామ్లో 17,500 మాత్రమే ఉన్నారు. నేనేదో పెద్ద ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు పెద్ద పుడింగినో లేకపోతే నాకు సక్సెస్ వచ్చిందో నన్ను చూడండి అని అయితే నేను అనట్లేదు. బట్ ఏంటంటే కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. యాజ్ ఎ క్రియేటర్గా నేను ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి కొన్ని అబ్జర్వ్ చేశాను. అవి జస్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో, మీకు జస్ట్ నేను ఇచ్చే సజెషన్స్ జస్ట్ ఫ్యూ ఉంటాయి, అవి కొంచెం వినడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీ నిచ్ ఏదైతే ఉండిద్దో, అంటే మీరు ఏది చేయాలని ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది బాగా అండర్లైన్ అయితే చేసుకోండి. ఎందుకనంటే చాలామంది ఏదో ఒక వీడియో ర్యాండమ్గా క్లిక్ అయ్యిద్ది, ఆ క్లిక్ అయిన వీడియోని పట్టుకొని అయితే వచ్చేస్తారు. సో వచ్చేసేసి తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అందుకే మనకి ఏంటంటే, మనకు ఒక ఫోకస్ ఏరియా మీద పని చేయాలి. ఇప్పుడు నేను వ్లాగ్స్ అని చేయడానికి వచ్చాను. వ్లాగ్స్ అని చేసి నేను రకరకాల వీడియోలు అది అని పోస్ట్ చేయను. వ్లాగ్స్లో నేను ఏ కంటెంట్ చేద్దామని వచ్చాను, నేను ఫుడ్ కంటెంట్ చేస్తాను అనుకోండి, ఫుడ్ కంటెంట్ సంబంధించిందే వీడియోస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. దాంతోపాటుగా ఇంకేదైనా బిజినెస్ ప్రమోషన్స్ వస్తే బిజినెస్ ప్రమోషన్లు చేస్తాను. అంతేగాని వాంటెడ్గా నేనే ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. బిజినెస్ ప్రమోషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ నా మెయిన్ ఎజెండా ఏంటంటే వంట, అంటే ఏదైతే మనకి అవుట్ సైడ్ ఫుడ్ ఏదైతే ఉండిద్దో వాటిని ఎక్స్ప్లోర్ చేయటం నా మెయిన్ పాయింట్. సో దానికోసం దానికి సంబంధించిన వీడియోస్ని అయితే షూట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఎక్విప్మెంట్ ఏదైతే ఉండిద్దో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఫోన్స్లోనే కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకి వస్తున్నాయి. దాన్ని అసలు నేను కాదు అన్నాను. బట్ ఏంటంటే, ఇప్పుడు మనకి సంవత్సరం 2022, 23, 24 సంవత్సరం టు సంవత్సరం మారే కొద్దీ మనకి టెక్నాలజీలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. కంటెంట్లో కూడా క్వాలిటీ పెరుగుతూ ఉంది. ఎవరికాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమాటిక్ వీడియోస్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు, ఎవరికాళ్ళు క్వాలిటీని పెంచుకుంటూ వస్తా అనుకుంటున్నారు. సో మీరు కనుక ఎవరైతే మీరు కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారో కొంచెం క్వాలిటీ మీద కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. ఇప్పుడు ఐఫోన్స్లో కానీ లేకపోతే మనకి నార్మల్ ఫోన్స్, శాంసంగ్ ఫోన్స్, వీటిలో కూడా మంచి క్వాలిటీ ఉన్న ఫోన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి, సో దీంట్లో మీరు 4Kలో అట్లాంటి రేంజ్లో అయితే వీడియో తీసుకోండి. ఎదురుగా మనకి ఇన్స్టాగ్రామ్ కంప్రెస్ చేసిద్ది కాబట్టి మీరు తీసేటప్పుడు దాన్ని 4Kలో తీసుకోండి. సో తీసుకొని ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు అవుట్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం దాన్ని 1080లో అయితే బయటకి ఇచ్చుకోండి అనమాట. సో ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే, మ్యూజిక్ గురించి మాట్లాడతాను. సో చాలామంది ఏం చేస్తున్న ప్రైమరీ మిస్టేక్ చెప్తానేనండి, ఏంటంటే మ్యూజిక్. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి కుప్పలుగా మ్యూజిక్ని, ఏదైతే మనకి ట్రెండింగ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్, ఈ మ్యూజిక్ అని చెప్పి వాళ్ళు మీకు మనసుకు నచ్చిన పాటలన్నీ చెప్పి తీసుకొచ్చి మీ వీడియోల కింద అయితే పాట దొప్పుతున్నారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, రేపు కనుక ఆ మ్యూజిక్స్ అన్నీ కాపీరైట్ అయినాయి అనుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అన్ని మ్యూట్ వీడియోలే ఉంటాయి, అన్ని మోగ వీడియోలే ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే కాపీరైట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మ్యూజిక్ మ్యూట్ అయిపోయింది. మీరు వాయిస్ ఓవర్ కింద వేసుకున్నా లేకపోతే మ్యూజిక్ వేసుకున్నా మీ ఆడియో మాత్రం మ్యూట్ అయిపోయింది. దానివల్ల నష్టం ఏంటి అని అంటే, రేపు ఇన్ కేస్ మీ ఛానల్ పాపులర్ అయ్యి మీకు 1,00,000 మంది ఫాలోవర్లు వచ్చిన తర్వాత మీరు వాడిన ట్రెండింగ్ ఆడియోలన్నీ కాపీరైట్లు పడినాయి అనుకోండి, మీ కాపీరైట్లో అన్నీ మ్యూట్ అయిపోయి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేస్తే ఏముంటుంది, అక్కడ మ్యూటే ఉంటుంది. సో తీరా మనం ఇంత కష్టపడి ఇంత చేసి కంటెంట్ చేసేది ఎవరి కోసం అని అంటే పాయింటే ఉండదు, నేను చెప్తున్నాను. సో మీరు కనుక సినిమా మ్యూజిక్లు ఏదైతే వాడుతున్నారో ట్రెండింగ్ మ్యూజిక్లన్నీ, వీటిని అయితే తగ్గించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. నేనేం చేస్తున్నానని చెప్తాను అనండి. సో నేను చేసేది మీరు ఫాలో అవ్వాలని లేదు, నేను చేసేది మాత్రమే చెప్తున్నాను. నేను ఎపిడమిక్ సౌండ్స్ ఏదైతే ఉండిద్దో ఆ ఎపిడమిక్ సౌండ్స్ని అయితే వాడుతున్నాను. సో దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, ₹582 ఎంతో పడుతుంది పర్ మంత్. నాకు హజల్ ఫ్రీ. ఇప్పుడు నేను హ్యాపీగా నా కంటెంట్ని క్రియేట్ చేసుకుని దానికి మ్యూజిక్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే, ఓకే నాకు మనశాంతంగా ఉంది, నాకు కాపీరైట్ పడిద్ది, రేపు నా వీడియో ఎగిరిపోయిద్ది, ఆ ఆడియో మ్యూట్ అయిపోయిద్ది అనే బాధ అయితే ఏమి ఉండదు. నేను జస్ట్ దానిలో ఉన్న మ్యూజిక్ని దానికి తగ్గట్టుగా, వీడియోకి తగ్గట్టుగా చూసుకొని ఏరుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్ని అయితే నా వీడియోస్లో అయితే వాడుతున్నాను. సో మీరు కూడా ఇది చేయాలని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మీ ఛానల్ గ్రో చేయాలి అని అనుకుంటే, ఇది ఎవరికి వర్తించిద్ది అంటే, మీరు నార్మల్గా ఏదైనా కంటెంట్ చేస్తూ ఉంటే మీకు జస్ట్ మ్యూజిక్ సపోర్ట్ కావాలి అని అనుకుంటే, అంటే ఎవరైనా ఇప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు, లేకపోతే టిక్ టాక్ చేసేవాళ్ళు, లేకపోతే ఈ డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫేమ్ కోసం వస్తారు కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్సే వాడాలి.
ఈ సినిమా పాటల మీద డ్యాన్స్ చేసేవాళ్ళకి ఆ మ్యూజిక్కే కావాలి కాబట్టి వాళ్ళు వాటిని వాడుకొని పైకి వెళ్ళిపోతే వాళ్ళు ఫేమ్ అయిపోతారు, సెలబ్రిటీస్ అయిపోతారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఎవరైతే ఓన్ కంటెంట్ చేస్తారో వాళ్ళకు ఒక మంచి మ్యూజిక్ కావాలని అనుకుంటే సినిమా పాటలు వాడకుండా దాని బదులు మీరు ఎపిడమిక్ సౌండ్స్నో ఆర్ట్ లిస్ట్నో లేకపోతే యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్స్లో అంత మంచి మ్యూజిక్స్ ఉన్నట్టు నాకైతే అసలు అనిపించలేదు. సో మీరు వాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడితే మంచిదనేది నా ఉద్దేశం. మెయిన్గా 3 పాయింట్లు చెప్పాను, మీకు ఈ 3 పాయింట్లు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా వీటి మీద ట్రెండింగ్ టాపిక్స్ మీద లేకపోతే అసలు ఇన్స్టాగ్రామ్ గురించి మీకు క్లియర్గా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కనీసం ఒక 100 కమెంట్లు అన్న చేయండి. చేస్తే ఖచ్చితంగా నేను మీకు మంచి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కాంటెంట్ని అయితే రెడీ చేస్తాను. అసలు నేను ఏ కెమెరాస్ వాడతాను, ఎట్లా షూట్ చేస్తాను, ఎలా చేస్తే ఎలా వచ్చింది, ఎంతలో తీయాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. జస్ట్ మీకు ఒక 100 కమెంట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియోని అయితే తయారు చేసేది ఖచ్చితంగా షూట్ చేసి పెడతాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి అంటుంది రాజు. సైనింగ్ ఆఫ్.